ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన దుర్గమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ, ఈ దుర్గమ్మ వాగ్దానం ఒక్కసారి విను, అర్థం చేసుకుని విను. ఎందుకో తెలుసా, గెలుపు విజయం నీ సొంతమయ్యే రోజు వచ్చేసింది. ఇక ఆనందంగా విను తల్లి అని చెప్పి అమ్మ మనకు మంచి వాగ్దానం అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మ వాగ్దానం ఈరోజు నీకు ఆశ కల్పించడానికో లేదా నిన్ను ఆశ పెట్టి ఊరించడానికో ఈ తల్లి రాలేదమ్మా. కొన్ని అవసరమైన ఆలోచనలు ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు చాలా అవసరం. నా ఆశీర్వాదానికి బదులు కొన్ని ఆలోచనలు నీకు అవసరం అవుతూ ఉన్నాయి. ఒక అమ్మగా, ఒక తల్లిగా నీ మేలు కోరే ఈ దుర్గమ్మ కొన్ని మాటలు చెప్పడానికి ఈరోజు నా ఆశీర్వాదంతో నీ ముందు ఉంచాను. ఇప్పుడు నువ్వు వినబోతున్న ఈ దుర్గమ్మ వాగ్దానం నీకైనది మాత్రమే, నీకోసం మాత్రమే. ఎక్కడున్నా సరే ఈ దుర్గమ్మ మాట నువ్వు మనసు పెట్టి విను. ఈ దుర్గమ్మ మాట నీ కంట పడింది అంటేనే నువ్వు అదృష్టవంతురాలివి బిడ్డ. ఎవరు ఏంటి అని వివరంగా చెప్పట్లేదు, కానీ ఈ అమ్మ మాటలు పూర్తిగా విన్నావు అంటే నీకే పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఈ క్షణం నుంచి నువ్వు ఎవరి దగ్గర కూడా తగ్గవద్దు. తగ్గావు అంటే నిన్ను అలాగే చుట్టేస్తారు. నీకు ద్రోహం చేసేవారికి లోకం సాయం చేస్తుందమ్మా. నువ్వు వెళ్ళే దారి సరైనది. నువ్వు వెళ్ళే దారిని చూసి ఇతరులు బెదిరిపోతారు. కనుకనే నిన్ను చూసి అసూయపడుతున్నారు. నువ్వు ఏమి చేసినా తప్పే అన్నట్లు నీ వెనక మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు ఆ మాటలు నీ యొక్క చెవికి విన్నా చాలా బాగా బాధ వేస్తుంది. కానీ నువ్వు అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు. వాళ్ళు అన్న మాటలకు బాధపడే అంత తప్పు అసలు చేయలేదు. వాళ్ళు మీద అరిచి అరిచి నీరసపడినా నీ వెనకాల మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అలాగే మాట్లాడుతూ ఉండని. వారి ముందు నువ్వు గంభీరంగానే ఉండు, ధైర్యంగానే ఉండు. ఇప్పుడు దేనికోసమైతే నువ్వు పోరాడుతూ, ఆరాటపడుతూ, కష్టపడుతూ ఉన్నావో ఆ లక్ష్యం నీ వెనకాలే ఉంటుంది. నువ్వు కూడా ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు వెనకే ఉండు. మిగతావన్నీ చిన్న చిన్నవిగా ఉండేలా అనుకో. అలా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఎంత పెద్ద సమస్య ఎదురైనా అది చాలా చిన్నదిగానే ఉంటుంది. నువ్వు ఎదుగుతావు. ఇలాగే ఉండమ్మా. తప్పకుండా మంచి స్థాయికి నువ్వు వెళ్తావు. నీ జీవితం తప్పకుండా మెరుగుపడుతుంది. గొంతు మీదకి వచ్చిన మనోధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోవద్దు. ఈ దుర్గమ్మ బిడ్డలను ఆ ఆత్మాభిమానమే, ధైర్యమే ముఖ్యమైన ఆయుధాలు. వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు తక్కువ చేసుకోవద్దు. వాటిని తక్కువ చేసుకున్నావు అనుకో, ఓడిపోయినట్లే. కనుక ఏది కూడా అప్పుడు సాధించలేవు. ధైర్యాన్ని వీడకు. అలాగే అన్నింటినీ ఎప్పుడూ కూడా ఆశించకు. ఎందువల్ల తెలుసా, కొన్ని నీవు ఉంటాయి, కొన్ని నీవి కానివి ఉంటాయి. కాబట్టి నీదైన దానిని మాత్రమే ఆశపడాలి. నీదైనది మాత్రమే నీ దగ్గరకు వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా అనవసరంగా ఎక్కువగా ఆలోచించవద్దు. నీ సంపద ఇతరుల ఆపద వారికి అవసరం. నీ ఓటమి కాదు, నీ ముఖంలో ఏడుపు. కనుక నువ్వు ఏడ్చావు అంటే వాళ్ళు సంతోషపడతారు. అలాగా వాళ్ళు ముందు గంభీరంగా ఉంటే వాళ్ళే బెదిరిపోతారు. కనుక అమ్మని చెబుతున్నాను కదా, ఎప్పుడూ ఏడవవద్దు. నువ్వు మనసు కరిగి ఏడిస్తే అవి చూసి నవ్వుతారే తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవ్వరూ ఉండరు. వారికి సమాధానం ఏంటి అంటే నీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు మాత్రమే ఉండాలి. చిరునవ్వే వాళ్ళకు సమాధానం అవుతుంది. నువ్వు కన్నీరు పెట్టావా, వాళ్ళు ఏమీ కరిగిపోరమ్మా. మనసులోనే చప్పట్లు కొట్టుకుని సంతోషపడతారు. కనుక వాళ్ళ పక్కన పెట్టేసి అతిశయం జరుగుతుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా. ఈ అమ్మ కూడా నీకు చెబుతున్నాను, ఖచ్చితంగా నీ జీవితంలో అతిశయం జరుగుతుంది అని గుర్తించు. అలాగే నమ్ము. ఎలాంటి అద్భుతమైనా సరే తానుగా జరగదు. దానికి నువ్వే ముందడుగు వేయాలి. నువ్వే అలాంటి సందర్భాలు సృష్టించుకోవాలి. వెళ్ళే దారిలో గంభీరంగా నడువు. జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి.
అన్నీ నాకు సాధకంగా జరగాలి అని మాత్రమే నమ్ము. ఎన్ని కష్టాలు ఇచ్చినా నా తల్లి, నా దుర్గమ్మ నాకు అండగా ఉంటుంది. దుర్గమ్మ తల్లి నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ఎలాంటి ముళ్ళదారులు ఉన్నా, అలాగే ఎత్తుపల్లాలు ఉన్నా వాటిలో నుంచి నన్ను భద్రంగా నా తల్లి తీసుకుని వెళ్తుంది. నన్ను నడిపించే ధైర్యాన్ని నాకు నూరిపోస్తుంది అనే ఒక్క అమ్మ మీద నమ్మకంతో ఉండు. అయినవారే కదా, అందరూ నావారే కదా అని పరిగెత్తుకుని వెళ్ళకు. ఎందుకంటే నిన్ను తక్కువగా చూసేది మొదట వాళ్ళుగానే ఉంటారు. నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో వారే నిన్ను లోకువుగా చూస్తారు. కనుక నీ కష్టాన్ని బయట అనేది అస్సలు చూపించకు. చీకటి దారిని అలవాటు చేసుకో. ఒంటరిగా మాత్రమే అని అనుకోకుండా కొద్దిగా నడిచి చూడు. ఒంటరే అని నువ్వు వెనుకంజ వేశావో ఇక ముందుకు వెళ్ళలేవమ్మా. నాకు ఎవరూ లేరు అని మాత్రం అనుకోవద్దు. ఒంటరితనం కొద్దిగా సుఖమైనది. ఒంటరితనం ఎవరి కోసం కాచుకుని కూర్చోనక్కర్లేదు. ఒంటరితనం ఒక రకమైన స్వతంత్రమైనది. నీకు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ఇతరులకు నచ్చుతుందా లేదా అనే ఒక అనుమానం లేకుండా నువ్వే రాణిలాగా, నువ్వే రాజులాగా ఉండవచ్చు. నీకు తోడుగా ఎవ్వరూ లేరనే బాధ కూడా వద్దు. ఆ బాధ కూడా ఉండదు బిడ్డ. ఒంటరితనంలో నీకు ఎలాంటి తోడు అవసరం లేదు. ఈ యొక్క శక్తి స్వరూపిణి అయిన ఈ దుర్గమ్మ తల్లే నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఎలాంటి తోడు వద్దమ్మా. ఒంటరిగా పోరాడు. విజయం వైపు నీ వైపు పరిగెడుతుంది. గెలుపు నీ దగ్గరకు వస్తుంది. గెలుపును ఎవరితోనూ పంచుకోనవలసిన అవసరం లేదు. గెలుపు నీకైనది తల్లి, నీకు మాత్రమే సొంతమైనది. కనుక రాజగంభీరంగా రాజజీవితాన్ని గడుపుతావు కదా, అప్పుడు నీ యొక్క ధైర్యానికి అదే ప్రతీక. అందువల్లనే నీకు తోడు అవసరం లేదు అని అమ్మగా చెప్తున్నాను. కొన్ని చిక్కులు, కొన్ని సమస్యలు కొందరు సరిచేసి, కొంతమంది కుతంత్రాలు, అవన్నింటినీ కూడా ఈ యొక్క దుర్గమ్మ యొక్క శక్తితో, మహిమతో, అమ్మ భక్తితో నువ్వు తప్పకుండా జయించి తీరుతావు. ఆ సత్తా నీకు ఉంది. నువ్వు గెలిచేందుకు ఉన్న దారిలోనే వెళ్తూ ఉన్నావు. నీకు కళ్ళకు కనిపించనంత దూరంలో ఆ గెలుపు ఉంది. నువ్వు కావాలనుకున్నప్పుడు నీ కళ్ళకు కనిపిస్తుంది. సాధించే దగ్గరలోనే వచ్చేసావు. అతి దగ్గరలో, త్వరలో నీ దగ్గర చేరి నీకు అందుతుంది. ఇక ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. ఇక్కడ భయపడడానికి, వెనక్కి తగ్గడానికి ఏమీ లేదు. నీ శక్తి నీకు తెలియదు బిడ్డ. అది తెలుసుకున్నప్పుడు నువ్వు ద్వేషించిన వారు నీ బలాన్ని చూసి కన్నీరు పెడతారు. ఎందరూ అడ్డుపడ్డా సరే నీకైన జయం, గెలుపు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నేను నా పిడికిడితో ఈ దుర్గమ్మను, గెలుపును అలాగే పట్టుకుని ఉన్నాను. వచ్చి అందుకో. కనుకనే ఏం చేస్తే గెలుస్తావు అన్నది నీకే వదిలేస్తున్నాను. దానికి బదులు ఏం చేసినా గెలుస్తాననే నమ్మకాన్ని పెంచుకో. నువ్వు కోరింది నీకు తప్పకుండా దక్కి తీరుతుంది. నమ్మకం అనేది వదలకు. నీ యొక్క ఆఖరి ఊపిరి వరకు, ఆఖరి నిమిషం వరకు శ్రమిస్తూనే ఉండు, కష్టపడుతూనే ఉండు. కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా నేను ఎప్పుడూ ఉండను. నీది సరైన గెలుపు అని నీకు తెలుసు కదా. నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా నువ్వు కష్టపడుతున్నప్పుడు నీకు తప్పకుండా మంచి విజయమే ప్రాప్తిస్తుంది. ఈ అమ్మ దుర్గమ్మ తోడుగా ఉంది కదా. ఎలాంటి దుష్టశక్తులు నిన్ను ఆవహించకుండా కాపాడుతాను. ఈ తల్లి వాగ్దానం. నీకు 1,000,000 ఏనుగుల బలం తల్లి. తప్పకుండా ఆ బలంతోనే ముందుకు వెళ్ళు. నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఈ అమ్మే నీకు తోడుండగా, ఈ అమ్మ శక్తే నీకు రక్షణ కవచంలో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మనకు ఎంతగానో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. వారి జీవితాలలో గొప్ప వెలుగులను చూసుకుంటానికి మీరు అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు. ఆ పుణ్యం ఊరికే పోదు ఫ్రెండ్స్. అది వచ్చి మీ బ్యాంకు ఖాతాలో మీకు తెలియకుండానే చేరిపోతుంది. అంతవరకు మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.